హమాలి లేక ధాన్యం కొనుగోలు చేయక రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. పెద్దపల్లి నియోజకవర్గంలో రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగంగా జరపని కారణంగా ధాన్యం తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో సెంటర్లో త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తే ఇక్కడ మాత్రం లేట్ అవుతుంది. ఇక్కడ 3 సూపర్వైజర్లు ఉండటం వాళ్ళ ఎవరిని అడిగితే నాకు తెలియదు అని సమాధానం చెప్తున్నారని, హమాలీలు లేక వడ్లు కొనడానికి లారీ ఇక్కడే ఉందని, ఇక్కడ ఉన్నవారిని అడిగితే హమాలీలు రావడం లేదని చెబుతున్నారు. మరి మా రైతుల్ని మమ్మల్ని ఇక్కడే ఉంచుతున్నారు. ఇక్కడైనా త్వరగా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు సన్న వడ్లు తీసుకొచ్చి 25 రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఆడాది పొడుగుతుండాలి ఇలా నాకు ఈ నెల రోజులు ఉంటేనే మేము గిట్లా చేస్తాను. ఆడాది పొడుగుతా ఇవే కాలాడు ఇవే కాకుంటే మేము మీరు ఎన్ని బ్యాచ్లు అనేది తీసుకొచ్చి వాటిలో 3 రోజులు కాల్ చేయగలరు అన్న. ఇటు పోతాండే కూడా అటు పోతా రైతులు పోయినసారి ఎమ్మెల్యే సాబ్ వచ్చి తిట్టింది టెక్స్ ఇట్లా ఎందుకు ఇస్తలేరు. అన్న, నా పేరు అబ్బాస్, పెద్ద కల్వల ఐకేపీ సెంటర్, పెద్దపల్లి జిల్లా. చుట్టుపక్కల గ్రామాలల్లో వీటిని గవర్నమెంట్ ఏం అప్లై చేసిందంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, కాంట తొందరగా జరగాలి, హమాలి ప్రాబ్లం ఉంటే హమాలిని తెప్పియాలి, రైతులకు ఇబ్బంది కలగకుండా అడ్లను సకాలంలో వెళ్ళగొట్టే పని చేయాలి, రైతులకు ఇబ్బంది కలగద్దు. జరుగుతుందంటే హమాలి దగ్గర సిస్టమ్ లేదు. ఒకటి నెంబర్ 1 పాయింట్. ఇన్ఛార్జీల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది. ఒకటి హమాలి దగ్గర ఉన్నది మెయిన్ మాకు ప్రాబ్లం. రెండో ఇంపార్టెంట్ పని ఏంటంటే ఐకేపీ ఇన్ఛార్జీల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది. మాకు వీళ్ళు చక్కగా పని చేస్తారు. మాకు నిమ్మనపల్లిలో 30,000 క్వింటలు ఖాళీ అయినాయని కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి నిన్న మేడం వచ్చి మాకు చెప్పింది. ఆల్రెడీ మాకు 9,000 క్వింటలు పోయినాయి. అక్కడ 30,000 క్వింటలు పోయేందుకు కారణం ఏంది? మాకు 9,000 క్వింటల కానీ ఆగుడైంది. అంటే ఈ వైఫల్యం ఎక్కడ చెందుతుంది? గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చేస్తారా? హమాలి ప్రాబ్లమా ఏదనేది మా రైతుల పక్షాన మేము కోరుతున్నాం. మాకు సకాలంలో మాకు 5-6 రోజులలో మాకు అడ్లు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటాం. వర్షం ప్రాబ్లంగా ఇప్పుడు చూస్తారు కదా సార్, మీరే చూస్తారు కదా, తడిసి ముద్దయినాయి. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంది? తడిసిన అడ్లు కొంటామంటది. తడిసిన అడ్లు కొంటామని అంటారు. మేము ఎన్నిసార్లు మరేయాలి? మేము ఎన్నిసార్లు తిప్పలు పడాలి? ఇప్పుడు రోని వస్తుంది, ఇంకొక 10 రోజులు అయితే రోని. అంటే ఈ అడ్లకాన్నే వండుకోమంటావా మమ్మల్ని పోయి? మేము ఇంకేదన్నా వ్యవసాయం పని ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే నారు పోసే టైం ఉన్నది. ఈ అడ్లను నేర్పుకునే పని కావన్నా మాకు పోయి నారు పోసుకునే పని కన్నా మాకు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ అడ్లని ఈయన పెట్టుకుని ఎన్ని రోజులు ఉండమంటాం? అంటే ఇది గవర్నమెంట్ వైఫల్యమా? ఇన్ఛార్జ్లో వైఫల్యమా? హమాలి వైఫల్యమా? ఇది గవర్నమెంట్ తక్షణమే మాకు ఏదన్నా చేసి 4-5 రోజులలో అడ్లను ఖాళీ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. మేము వడ్లు కోసి 20 రోజులు అవుతుంది సార్. ఇక్కడున్న ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జీలు ఏం చేస్తారంటే రైతులను సీరియల్గా పెడతలేరు సార్. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ బంధువులై వాళ్ళకు పార్టీకి ఎవరు పని చేస్తాడో వాళ్ళే పెడతారు సార్. వాళ్ళకి కావాలని ఆపుతారు. నా వడ్లు వరకు ఎప్పుడో పోయేది, మా వడ్లు ఇప్పుడు ఘోరంగా తడిచినాయి. ఇప్పుడు దాని బాధ్యత ఎవరో వహించాలి సార్. ఇన్ఛార్జీలు 3 ఉన్నారు. ఒక్కరిని అడిగితే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని పోతుంది సార్. మేము ఎవరిని అడుగున్నాం? ఇది ఎమ్మెల్యే గారు తక్షణమే చూసి దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. కొబ్బరికాయలు కొట్టి పోతాను కానీ ఇక్కడ ఏం జరుగుతాను అనేది చూస్తలేడు సార్.
ఇదివరకు ఒకసారి తిట్టిపోయిండు పోయిన సంవత్సరమే, ఇప్పుడు కూడా వచ్చి ఒకసారి ఛార్జ్ తీసుకోవాలని మేము. నా పేరు పరససమ్మయ్య, పెద్దకల గ్రామం. ఇది ఆరుకాలం కష్టపడి రైతు పంట పండించి ఐకేపీలోకి తీసుకొచ్చుకోమని గవర్నమెంట్ చెప్పి కొబ్బరికాయలు కొట్టి తక్షణమే దీని మీద ఏదంటే ఇప్పుడు వాళ్ళను ఐకేపీ సెంటర్ వాళ్ళను అడిగితే ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన ఓ తిరుగుంటుంది, చేసేది ఓ తిరుగుంటుంది. వాళ్ళు పద్ధతి లేకుండా సీరియల్ లేకుండా ఎవరిది వాళ్ళకే పార్టీలను ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటా అనేక రకాల ఇబ్బందులు చేస్తారు రైతులను. వెంటనే దీన్ని ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకొని కాంటలు పెట్టించి ఆ రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అసలు రైతులు దగ్గర ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఇక్కడ వడ్ల కుప్పలు పోసుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను చూసి కూడా వాళ్ళు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఏమన్నా అంటే 3 ఇన్ఛార్జీలు ఉన్నారని చెప్తారు. 3 ఇన్ఛార్జీల్లో ఎవరిని అడిగినా కూడా ఆయన నాడు ఈయన నాడు వేరే వచ్చి హమాలీలు ఇక్కడ కాంట పెడతానంటే వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తున్నారు. దానిపై తొందరగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. లారీలు వచ్చి అట్టిగా